నెంబర్ 1గా ఉందండి. ఎక్కడ పడితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి నిధులు వ్యవస్థగా తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పుణ్యమంట ఎక్కడ పడితే రోడ్లు, డ్రైనేజీలు ఏంటి నెంబర్ 1 అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయండి. వైసీపీ గవర్నమెంట్లో కనీసం రోడ్లు లేవు. ప్రజలకు ఏదో బట్టలు నొక్కుతాం వేస్తున్నాం తప్ప అభివృద్ధి అంతా ఆగిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ పుణ్యం అంటూ మోడీ గారి దగ్గర నుంచి బీభత్సమైన నిధులు తీసుకొచ్చి రోడ్లు, పాఠశాలకు కావాల్సిన నిధులు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతోనే కొన్ని చోట్ల కాలేజీ, హై స్కూల్కి కావాల్సిన గ్రౌండ్ డబ్బులు ఇవ్వడం, ఈ సేవా కార్యక్రమాలు నెంబర్ 1 చేస్తున్నారండి. పవన్ కళ్యాణ్ కాను వెళ్తుంటే ఏ చిన్న పేద మహిళ ఆగిన టక్క నాకడం, ఆ కాగితం తీసుకోవడం, సమస్యలు అడగడం ఇమీడియట్గా అవుతున్నాయండి. మన మంగళగిరి ఆఫీస్ దగ్గర కూడా సోమవారం ఏదైనా పని మీద వెళ్తే, ఏదైనా పబ్లిక్ ఏదైనా అలా ప్రాబ్లమ్స్ వెళ్తే ఇమీడియట్గా దాని గురించి స్పందిస్తున్నారు. ఎమ్మెల్యేస్ వెంటనే ఫోన్ చేస్తున్నారు. ఇంకెక్కడ కూడా అంత చక్కటి పరిపాలన జరగట్లేదు. ప్రజల వద్దకి పాలన అంటే పవన్ కళ్యాణ్ గారు చూసి మనం నేర్చుకోవాలండి. ఏంటి ఇంత ముందు ఎప్పుడు కూడా ఆ టైప్ దాఖలు లేవు. మన ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ కాలుగా అరిగేలాగా తిరిగినా సరే ఏ విధంగా మనకి విసులుబాటు లేదు. ఇంకా ముందు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మంచిగా ఇంకా కేంద్రం దగ్గర నిధులు దిగొచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్తారని, కానీ కొంతమంది ఆయన స్పీడ్గా కళ్యాణాలు వేద్దాం చూస్తున్నారు. ఆ కళ్యాణాలు వేయడం వల్ల కూడమికే నష్టం. అది కాకపోతే ఆయన అలాగ ఫ్రీగా వదిలేస్తే కేంద్రంలో మోడీ గారి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి, ఉదాహరణకి మొన్న మధ్యప్రదేశ్ వెళ్ళారు. అండ్ ఎక్కడ పడితే అక్కడ కూటమి గురించి ఆయన ఫ్రీగా క్యాన్వాసింగ్ చేస్తున్నారు. అదే ఇంకో వాళ్ళు ఎవరినైతే నాకు 1000 కోట్లు ఇస్తావా, 500 కోట్లు ఇస్తావా క్యాన్వాసింగ్ అంటారు. ఆయన బలం అంతా, ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా కూటమికి ఉపయోగించేలా చేస్తున్నారు. ఆశించకుండా వెళ్ళి మహారాష్ట్ర వెళ్ళి నెగ్గించుకొచ్చారు. నాకు నిధులు వెళ్ళి నా ఆంధ్రకి ఇవ్వండి, నా రోడ్లు బాగు చేయండి, నా ఆంధ్ర అమరావతిని డెవలప్ చేయండి. నా అమరావతికి ఎన్ని నిధులు ఇచ్చారు, విశాఖపట్నానికి ఎన్ని నిధులు ఇచ్చారు, ఎన్ని కూడా ఒక పవన్ కళ్యాణ్ వల్ల కూటమి వల్ల జరుగుతున్నాయండి. కూటమి గారి స్పీడ్, పవన్ కళ్యాణ్ గారి స్పీడ్కి ఏదైనా మీరు కళ్యాణ్ వేద్దాం అంటే అది కూటమికి నష్టం, అది టీడీపీకి నష్టం అండి. అది తెలుసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు అంటున్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు అని చెప్పేసి అని. అపోజిషన్ వాళ్ళు మరి ప్రశ్నిస్తున్నారు కదా, సూపర్ 6 పథకాలకి నాది హామీ అన్నారు. వచ్చి 5 నెలలు 6 నెలలు అయింది, 2-3 చేశారు. 1 by 1 చేస్తారు. మిగతా డబ్బులన్నీ పథకాలకి ఇచ్చేస్తే రోడ్లు ఎక్కడ వేస్తున్నారు? ఇంకా ప్రజలు కావాలి సంక్షేమ పథకాలు ఎలాగిస్తారు, జీతాలు ఎలాగిస్తారండి? 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి దానిలో డబ్బులు సంపాదించి మళ్ళీ పథకాలకి ఇద్దామని చూస్తున్నారు. జగన్ లాగా అక్కడికి వెళ్ళి కేంద్రం దగ్గరికి వెళ్ళి ధర్నాలు పెట్టేసి డబ్బులు అడుగు తెచ్చేసి ఇంకో పథకం తెచ్చేసి డబ్బులు ఇచ్చేయట్లేదు కదా. ఈ ప్రభుత్వమే దోచుకుంటుంది అంటున్నారు కదా. ఎవరు దోచుకున్నారు? ఎమ్మెల్యేని చూపించండి. ఎక్కడైనా అరాకొర ఈ ఒక ఎప్పటి నుంచో ఉన్న పాదుకొని అవినీతికి ఏమన్నా ఎమ్మెల్యేలు ఎవడ కూడా అవినీతి చేసినా గొద్ద మీద దొంతున్నారు. ఇవాళ అవినీతి లేని పరిపాలన జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ చూసే. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే గొద్ద మీద దొంతారని అంటారు. టీడీపీ కూడా ఇంతకుముందు టీడీపీకి అవినీతి చరిత్ర ఉంది. ఆ టీడీపీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడైతే పవన్ కళ్యాణ్ కొడతారో బితుకుమంటూ పరిపాలిస్తున్నారు. ఎక్కడ అవినీతి చేయకుండా. మరి రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇదే భయం అనేది ఉండిద్దంటారా, లేదంటే రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఇట్లానే కంటిన్యూ అవుద్దంటారా? పవన్ కళ్యాణ్ గారిని ఫ్రీగా వదిలేసి ప్రజల బతులు వదిలేస్తే రాబోయే 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ తీసుకురావడం లేదండి. కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చేస్తుంది. ఆయన ఏదో అయిపోతాడని గుంట నక్కలు లేస్తే వాళ్ళకే నష్టం. అది ఆయన ఫ్రీగా వదిలేయాలి. కేంద్రం దగ్గర నుంచి డబ్బులు తీసుకొస్తున్నారు. రూపాయి తీసుకోకుండా నాకేమో పర్మిషన్ నాకు వద్దు, నా జీతం వద్దని రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి ఆదాయ ఇన్కమ్ లేకుండా ఆయన పరిపాలిస్తున్నారు. సొంత డబ్బులు ఇస్తున్నారు. ఏదైనా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నా జీతం తనలేదే. లోకేష్ ఉన్నారు, నా జీతం తనలేదే. ఎవరు కాడు జీతాలు వచ్చేయాలి, దోషించుకోవాలి, పేరు వచ్చేయాలి. పవన్ కళ్యాణ్ గారు కాపాడుకోకపోతే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోద్దండి. దర్శనం పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన, జై హింద్.